భార్యాభర్తలు గొడవ పడినప్పుడు ఈ 6 విషయాలు మర్చిపోకండి. అందులో నంబర్ 1, మీరు ఎంత కోపంగా ఉన్నా సరే, మాట్లాడుకోవటం మాత్రం మానకండి. మాట్లాడుకోవటం మానేస్తే మరింత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, మీరు ఎంత కోపం వచ్చినా సరే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను అని మాత్రం బెదిరించకండి. ఇలా చేయటం వల్ల మీ సంబంధం దెబ్బతింటుంది. ఇక నంబర్ 3, మన గొడవల్ని అనవసరంగా ఇంటి వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ అస్సలు చెప్పకండి. దీనివల్ల వాళ్ళు అనవసరంగా ఆందోళనకు గురవుతారు. మన గొడవలు కొంచెం సేపట్లో అయిపోవచ్చు. కానీ వాళ్ళకు మనం చెప్పిన దగ్గర నుంచి అవే ఆలోచనలతో బాధపడిపోతూ, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా నంబర్ 4, ఎంత గొడవ ఉన్నా సరే, భోజనం మాత్రం ఇద్దరు కలిసి మాత్రమే చేయాలి. ఇలా భోజనం కలిసి చేయటం వల్ల మనసు కొంచెం చల్లబడే అవకాశం కూడా ఉంటుంది. నంబర్ 5, ఒకరి కోపం మెల్లిగా తగ్గే టైంలో ఇంకొకరు మాట్లాడటం వల్ల వీళ్ళను మళ్ళీ రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒకరు శాంతంగా ఉన్నప్పుడు రెండో వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా కొంచెం కూల్‌గా ఉంటేనే ఆ గొడవ అనేది సద్దుమణుగుతుంది. ఇక లాస్ట్ వన్ నంబర్ 6 అండి. భార్యాభర్త ఎంత కోపంలో ఉన్నా, ఎన్ని గొడవలొచ్చినా సరే మీ సాన్నిహిత్యాన్ని మాత్రం ఆపకండి. ఇలాంటివన్నీ చేయకపోతే అనవసరంగా మనస్పర్ధలు పెరిగిపోయి అసలు బంధానికే నష్టం జరిగేలా మనంతట మనమే చేసుకున్న వాళ్ళమవుతాం. కాబట్టి ప్రతి భార్యాభర్త కూడా గొడవలు జరిగినప్పుడు ఈ 6 విషయాలు పాటించండి.